డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటుడు శ్రీరామ్ కు రిమాండ్ విధించింది చెన్నై ఎగ్మోర్ కోర్టు. జూలై 7 వరకు రిమాండ్ విధించింది. శ్రీరామ్ ను కస్టడీ కోరుతూ ఇవాళ పిటిషన్ వేయనున్నారు నుంగంబాకం పోలీసులు. ఏఐడీఎంకే మాజీ నేత, ప్రొడ్యూసర్ ప్రసాద్ ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా శ్రీరామ్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు పోలీసులు. అతడి దగ్గర నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రసాద్ గతంలో శ్రీరామ్ నటించిన ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. వారం క్రితం ఓ బార్కు వెళ్లిన ప్రసాద్ గొడవకు దిగాడు. దాంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గొడవలో అతడి స్నేహితుడు ప్రదీప్ తో పాటు ఘనా దేశానికి చెందిన జాన్ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఈ డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. 2023 నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు ప్రదీప్ నేరం అంగీకరించాడు. బెంగళూరు నుంచి చెన్నై తీసుకొచ్చి సప్లై చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ప్రదీప్ అతడి స్నేహితుడైన ప్రొడ్యూసర్ ప్రసాద్ కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. ప్రసాద్ ను ప్రశ్నించగా తాను నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ ఇచ్చినట్లు చెప్పాడు.